అందరూ బాగున్నారా? ఇవాళ లోకల్ డెస్క్టాప్లో చాట్ జీపీటీ లెవెల్ అంటే అంత చాట్ జీపీటీ లెవెల్ కాదు, బట్ లిటిల్ స్మాలర్ మోడల్ని ట్రై చేద్దాం. సో అది కంప్లీట్గా మన డెస్క్టాప్లో రన్ అవుతుంది. సో 2 ways ఉన్నాయి దానికి. వన్ వే వచ్చి యూజింగ్ ollama.ai, ఇంకోటి వచ్చి LM స్టూడియో. సో రెండింటి నుంచి మనం చేయొచ్చు. నేను ఫస్ట్ వే కన్సిడర్ చేస్తున్నాను, ollama. సో ఇది కంప్లీట్గా మన డెస్క్టాప్లోనే రన్ అయ్యేటట్టు, ఏం ప్రాంప్ట్ ఇచ్చినా డెస్క్టాప్లో రన్ అయ్యి, అంటే లోకల్ AI లాగా రన్ అయ్యి మనకి రిజల్ట్ ఇచ్చేటట్టు. ఓకే, సో ollama ఇన్స్టాల్ చేద్దామండి. ఓకే, ఫాలో అవ్వండి నాతో పాటు. సో ఏ బ్రౌజర్లో అయినా ollama.aiని హిట్ చేయండి. ఓకే, ఆ పేజ్లో చూస్తే డౌన్లోడ్ బటన్ ఉంది, డౌన్లోడ్ క్లిక్ చేయండి. నాది విండోస్ సిస్టమ్, నేను విండోస్కి డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఈ డెమో అంతా కూడా విండోస్లోనే చేస్తాను. సో డౌన్లోడ్ అవుతుంది. నేను ఎక్స్ట్రీమ్ డౌన్లోడ్ మేనేజర్ యూజ్ చేస్తున్నాను, కొంచెం ఫాస్ట్గా డౌన్లోడ్ చేయడానికి. 92% ఆల్మోస్ట్. ఓకే, సో డౌన్లోడ్ అయింది. ఓకే, జస్ట్ డబుల్ క్లిక్ చేసి రన్ చేయటమే, exe ఫైల్ అంతే. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సి డ్రైవ్లో ఇన్స్టాల్ అవుతుంది. నా SSD కొంచెం ఫాస్ట్గా ఉంటుంది, మీరు SSD అయినా ఫాస్ట్గానే ఉంటుంది. ఆ డ్రైవ్ అయితే కొంచెం స్లో ఉంటుంది, దానికి ఏమీ ప్రాబ్లం లేదు. సో ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది జస్ట్ ఇంటర్ఫేస్ మాత్రమే, మోడల్ రన్ అవ్వడానికి. మోడల్ రన్ అవ్వడానికి ఒక రన్ టైం కావాలి, అది ఇది ollama. ఓకే, సో మనం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా, కమాండ్ లైన్ ద్వారా చేద్దాం. సో ఇన్స్టాల్ అయింది. ఇది GUI. మనం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా చేద్దాం. CMD ఇచ్చి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ollama స్పేస్ -వెర్షన్ ఇవ్వండి. సో మనకు వెర్షన్ ఏంటో తెలుస్తుంది. సో మన వెర్షన్ వచ్చి 0.30.9 వెర్షన్ చెక్ చేసాం. GUI క్లోజ్ చేసేద్దాం, దీంతో మనకు అవసరం లేదు. ఇప్పుడు వచ్చి ఒక మోడల్ డౌన్లోడ్ చేద్దాం, tinyllama. ఇది వచ్చి ఓపెన్ సోర్స్, 637 MB ఉంది. డౌన్లోడ్ చేస్తున్నాను. ollama ఫస్ట్ టైం ఈ కమాండ్ ఇచ్చినప్పుడు డౌన్లోడ్ చేస్తుంది, తర్వాత అది రన్ అవుతుంది మెమరీలోకి లోడ్ అయ్యి. సో డౌన్లోడ్ అవుతుంది. సో చాట్ జీపీటీ UIలో మనం బ్రౌజర్లో ఇన్పుట్లో ఇస్తాం, ప్రాంప్ట్ అంతా అక్కడ ఇస్తాం, రిజల్ట్ అంతా UI లెవెల్లో స్క్రోలింగ్ లాగా వస్తుంది. కానీ ఇక్కడంతా మనం ఈ కమాండ్ ప్రాంప్ట్లోనే ఇద్దాం. సో డౌన్లోడ్ అయింది, లోడ్ అయింది మోడల్. నేను ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తున్నాను, శాంపిల్ ప్రాంప్ట్. ఇది ఈ డెస్క్టాప్లోనే రన్ అవుతుంది, నో ఇంటర్నెట్ కనెక్షన్, నథింగ్. ఎక్స్ప్లెయిన్ రికర్షన్ ఇన్ సింపుల్ టర్మ్స్. చూసారా ఎంత ఫాస్ట్గా రన్ అవుతుందో? ఇది చిన్న మోడల్ కానీ ఫాస్ట్గా రన్ అవుతుంది. కానీ సింపుల్ టాస్క్కి మీరు ఏదైనా కాంప్లెక్స్ చేయాలి అంటే దిస్ విల్ నాట్ వర్కౌట్. సో చూసారా, రిజల్ట్ అంతా చెక్ చేస్తున్నాను. ఇట్స్ గుడ్ రిజల్ట్, యాక్చువల్లీ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్. సో యా, ఆఫ్టర్ దట్ create a sample code. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ సూపర్ అవుట్పుట్. ఓకే, జస్ట్ గివ్ బాయ్ అని ఇవ్వండి, అయిపోతుంది. నేను ఇంకొక మోడల్ డౌన్లోడ్ చేస్తాను, Pi 3 అని. ఇది మైక్రోసాఫ్ట్ నుంచి, లిటిల్ మోర్ అడ్వాన్స్డ్, బెస్ట్ మోడల్ ఐ హ్యావ్ ఎవర్ యూజ్డ్ ఇన్ మై డెస్క్టాప్. సో నా డెస్క్టాప్లో చాలా బాగా రన్ అవుతుంది ఇది. చాట్ జీపీటీ లెవెల్ అని చెప్పను, కానీ నియర్ టు దట్. కోడింగ్ బాగా హెల్ప్ చేస్తుంది, జనరల్ యూసేజ్కి బాగానే ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన డేటా ఎక్కడికి బయటికి వెళ్ళదు, ఓన్లీ అవర్ లోకల్ సిస్టంలోనే ఉంటుంది. సో VS కోడ్ ఓపెన్ చేస్తున్నాను నేను ఈ డెవలప్మెంట్కి. VS కోడ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను సింపుల్గా. సో PIPతో ollama ఇన్స్టాల్ చేయాలి. మనం కమాండ్ ప్రాంప్ట్లో చేసిందంతా జస్ట్ కోడ్తో చేద్దాం.
సో ఓలామా ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత నేను ఒక శాంపుల్ పైథాన్ స్క్రిప్ట్ క్రియేట్ చేస్తాను. మనం కమాండ్ ప్రాంప్ట్లో ఏదైతే చేసామో అది ఆ పైథాన్ స్క్రిప్ట్లో చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. సేమ్ ప్రాంప్ట్ ఇవ్వటం, రిజల్ట్ తెచ్చి చూపించడం. సో ఓలామా ఇన్స్టాల్ చేసాం. ఓలామా ప్యాకేజ్ ఇంపోర్ట్ చేద్దాం. తర్వాత రెస్పాన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. రెస్పాన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఓలామా ప్యాకేజ్ నుంచి చాట్ అనే మెథడ్ని కాల్ చేయాలి. ఆ చాట్ మెథడ్కి 2 పాస్ చేయాలి ఆ పారామీటర్. సో 1 వచ్చి ఫస్ట్ వచ్చి మోడల్, దానికి మోడల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మనం టైనీ లామా యూస్ చేస్తున్నాం. మనం ఏమైతే డౌన్లోడ్ చేసామో అదే ఇవ్వాలి, వేరేది ఇస్తే డౌన్లోడ్ అవుతుంది. సో మెసేజెస్ ఈక్వల్ టు ఇది ఒక అరే, దీని లోపల అరే లోపల వచ్చి మళ్ళీ అగైన్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అరేస్. సో ఈచ్ ఆబ్జెక్ట్ వచ్చి ఒక్కదానికి రోల్ వచ్చి యూజర్, సిస్టమ్ అయినా ఇవ్వచ్చు బట్ యూజర్ ప్రిఫర్డ్. కంటెంట్ వచ్చి ద ప్రాంప్ట్, మనం ఏ ప్రాంప్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నామో ఆ ప్రాంప్ట్ ఇక్కడ ఇవ్వాలి. సో ఒక సింపుల్ ప్రాంప్ట్ లైక్ రైట్ ఏ పోయం కానీ, లేకపోతే రైట్ ఏ శాంపుల్ ప్రోగ్రామ్, రైట్ ఏ పైథాన్ ఫంక్షన్ ఫర్ ఫ్యాక్టోరియల్ కానీ, ఇక్కడ నేను ఫ్యాక్టోరియల్ ఇస్తున్నాను నెంబర్కి, విల్ సి. సో నాకు రెస్పాన్స్ అనే ఆబ్జెక్ట్లో దాని రెస్పాన్స్ అంతా ఉంటుంది. సో ఈ లైన్తో మనం దానికి ప్రాంప్ట్ ఇచ్చి అది రన్ అయ్యి మనకు రెస్పాన్స్ వచ్చినట్టు, ఏమైతే రెస్పాన్స్ వచ్చిందో అది జస్ట్ ప్రింట్ చేద్దాం అంతే. సో మనం టెర్మినల్లో దీన్ని రన్ చేద్దాం. నేను కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేస్తున్నాను, పైథాన్ స్పేస్ test.py అని ఇస్తే చాలు. సో ఇనిషియల్లీ కొంచెం టైం పడుతుంది లోడ్ అవ్వడానికి మోడల్ మెమరీలోకి. సో నాది 16 GB ర్యామ్ అండ్ స్మాల్ GPU ఒకటి ఉంది, 1050 Ti. సో పెద్ద టైం ఏం పట్టలేదు, తొందరగానే వచ్చింది. రిజల్ట్ గుడ్ రిజల్ట్. యా, ఐ థింక్ బాగానే ఉంది రిజల్ట్. సో దిస్ మచ్ ఈజ్ మోర్ దెన్ స్మాల్ మోడల్. ఇంకేం ఎక్స్పెక్ట్ చేయలేము దీని నుంచి. ఓకే, సో మనం ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వెళ్దాం. ఇప్పుడు ఏమైతే ఈ డేటా అంతా ఇచ్చామో, సో ఒక చాట్ బోర్డ్ ఫీల్ లాగా తెచ్చేటట్టు చేద్దాం. ప్రతిసారి దీన్ని రన్ చేసి క్లియర్ చేసి ఇవ్వకుండా ఒక లూప్లో రన్ చేద్దాం దీన్ని. సో లోకల్ చాట్ బోర్డ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వితౌట్ UI. ఓకే, సో సేమ్ ప్యాకేజ్ తీసుకోవాలి. తర్వాత ఒక వైల్ లూప్ రన్ చేయాలి, ఎందుకంటే మనం యూజర్ ఇన్పుట్ ఇస్తాం, తర్వాత రెస్పాన్స్ తీసుకొని చూపిస్తాం, మళ్ళీ ఇన్పుట్ తీసుకుంటాం టు రన్ దట్. ఫస్ట్ యూజర్ ఇన్పుట్ మెథడ్ నుంచి తీసుకోవచ్చు. తర్వాత ఇన్పుట్ స్ట్రింగ్ని జస్ట్ చెక్ చేస్తున్నాను, లోయర్ కేసుకి మార్చి, అంటే ఏ టైప్లో ఇచ్చిన లోయర్ కేసుకి మార్చి ఎగ్జిట్ క్విట్ ఉంటే బ్రేక్ అవ్వాలి అది. సో లూప్ బ్రేక్ అవ్వాలి కదా ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. దాని తర్వాత రెస్పాన్స్, ఇది సేమ్ యాజ్ ప్రీవియస్, నో చేంజ్. సో నేను రన్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఆల్రెడీ మోడల్ లోడ్ అయింది కానీ వెరీ ఫాస్ట్గా వచ్చింది. ఓకే, సో ఒక సింపుల్ ప్రాంప్ట్, ఎడిషన్ ఆఫ్ 2 numbers in CPP. Oh, it is taking little time. Okay. Okay, చూసారా GPU spike? Yeah, I think good result. ఒక క్లాస్ క్రియేట్ చేసింది, మెంబర్ ఫంక్షన్ క్రియేట్ చేసింది, దాంట్లో రాసింది. ఓకే, మెయిన్ మెథడ్. ఓకే, మెయిన్ మెథడ్ నుంచి మనం సీన్ అవన్నీ యూస్ చేసి కాల్ చేయాలి. ఓకే ఓకే, నైస్, ఇంతవరకు అయితే బాగానే ఉంది. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది కాంప్లెక్స్ థింగ్స్కి వర్క్ అవ్వదు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. కాంటెక్స్ట్ షుడ్ బి వెరీ స్మాల్. యా, సో ఇంకొకటి ట్రై చేద్దాం. స్మాల్ పోయం ఆన్ మూన్ సమ్ మదర్ యాంగిల్. ఓకే, సో ఎక్కడైతే ఫ్రీ సోర్స్ ఉంటుందో అంతా ట్రైన్ చేయబడింది కనుక సో ఇట్ విల్ గెట్ దట్. మనం ఇచ్చింది ఇది, మనకు వచ్చింది ఇది. సో ఇట్స్ రన్నింగ్ ఇన్ ఏ లూప్. ఫైనల్లీ దట్స్ హౌ వీ వాంట్ ఇట్, రైట్? నౌ జస్ట్ గివ్ లిటిల్ మోర్ అడ్వాన్స్డ్కి వెళ్దాం. సో వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ నౌ, ఏమైతే ఇచ్చామో క్విట్ ఇచ్చిన తర్వాత ఇదంతా పోద్ది, ఎక్కడ స్టోర్ అవ్వదు.
సపోజ్ మనం ఎక్కడైనా స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పటికైతే లోకల్ ఫైల్లో స్టోర్ చేద్దాం, తర్వాత ఎక్కడైనా ఆన్లైన్లో ఎక్కడైనా స్టోర్ చేయడానికన్నా అవుతుంది. సో ఇప్పటికైతే నేను లోకల్ ఒక ఫైల్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను, దానికి చాట్ మెమరీ డాట్ జేసన్. సో నేను జేసన్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో జేసన్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ 2 మెథడ్స్ క్రియేట్ చేస్తాను. వన్ వచ్చి లోడ్ మెమరీ, ఆ ఫైల్ నుంచి లోడ్ చేయడానికి జేసన్ ఫార్మేట్లో. ఆల్రెడీ జేసన్ ఫార్మేట్లో అది మనం స్టోర్ చేయాలి. స్టోర్ చేసింది అగైన్ జేసన్కి ఇచ్చి పాస్ చేసి నార్మల్ లాగా తెచ్చుకోవడానికి. ఓకే, లోడ్ మెమరీ అందుకు. సో జస్ట్ పాత్ చెక్ చేస్తున్నాను, రీడ్ దాంట్లో ఓపెన్ చేస్తున్నాను ఫైల్ని. ఉంటే జేసన్ డాట్ లోడ్ రాసి డేటా అంతా వెనక్కి తీసుకొస్తున్నాను, లేకపోతే ఎంటీఆర్ఏ రిటర్న్ చేస్తున్నాను. ఒకటి లోడ్ చేయడానికి, ఇంకోటి సేవ్ చేయడానికి అని చెప్పాను కదా. సేవ్ చేయడానికి దీని పారామీటర్ వచ్చి మెసేజెస్ని తీసుకుంటాను, సేమ్ ఫైల్లోకి రాస్తాను జేసన్ యూజ్ చేసి. ఆ జేసన్ ప్యాకేజ్కి ఇస్తే జేసన్ డాట్ డంప్ మెసేజెస్ ఇచ్చి ఫైల్ ఇస్తే అదే దాంట్లో చేస్తుంది. ఓల్డ్ స్కూల్ లాగా ప్రతి లైను ప్రతి క్యారెక్టర్ రాయాలి, లైక్ జావా ఇన్ సివిపి నాట్ రిక్వైర్డ్. లిటిల్ మోర్ కొంచెం అడ్వాన్స్ అయింది. సో ఇనిషియల్గా నేను మెమరీలో ఉన్న ఫైల్లో ఉన్న మెసేజెస్ అన్నీ తీసుకుంటాను. సో ప్రతిసారి అన్ని మెసేజెస్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ మోడల్కి కాంటెక్స్ట్ అంతా గుర్తుంటుంది. సో నేను ఇక్కడ జస్ట్ ఒక ప్రింట్ లైన్ రాస్తున్నాను, నేను చేసిన చేంజెస్ వర్క్ అవుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి. సో చాట్ హిస్టరీ అని ఇస్తున్నాను, లోకల్ ఎల్ఎల్ఎం విత్ మెమరీ అని. ఓకే, జస్ట్ సజెషన్స్కి కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఓకే, ఈ లూప్ సేమ్ యాజ్ ప్రీవియస్. సో యూజర్ ఇస్తాడు, దెన్ ప్రాంప్ట్ వస్తుంది. ఆ ప్రాంప్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ యూజర్ దగ్గరికి వెళ్తుంది ఇన్పుట్ ఇవ్వమని. ఓన్లీ థింగ్ ఈజ్ దట్ మనం యూజర్ దగ్గరికి తీసుకుంది వచ్చిన రెస్పాన్స్ 2 ఫైల్స్లో స్టోర్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జిట్ కానీ క్విట్ కానీ ఉంటే జస్ట్ క్విట్ అవ్వాలి యూజర్ ఇచ్చిన ప్రాంప్ట్లో, అది దీనికి అర్థం. ఆ తర్వాత మనం క్లియర్ అనేది కూడా చేద్దాం. సో క్లియర్ అని ఇస్తే యూజర్ ఎగ్జిట్ క్విట్ కాకుండా ఆ ఉన్న మెసేజెస్ అన్నీ పోవాలి. సో మనం మాన్యువల్గా ఫైల్కి వెళ్ళి అంతా డిలీట్ చేయకుండా ఇక్కడ ఈజీ వే. సో క్లియర్ ఇస్తే మెసేజెస్ ఎంటీఆర్ఏతో చేసి సేవ్ మెమరీలోకి ఇస్తే జేసన్ డంప్ చేసినప్పుడు 0 మెసేజెస్ ఉన్నాయి కనుక ఫైల్ ఎంటీ అవుతుంది. సో దాని తర్వాత మెసేజెస్ డాట్ అపెండ్. మనం ప్రతిసారి యూజర్ ఇచ్చిన మెసేజ్ ప్రాంప్ట్ని మెసేజెస్లో అపెండ్ చేయాలి. ఆ మెసేజెస్ని ఈ ఓలామా డాట్ చాట్ ఏపీఐకి పాస్ చేయాలి, టైనీ లామా అనే మోడల్కి. సో ప్రీవియస్ హిస్టరీ ఉంటుంది, క్లియర్ చేస్తే లాస్ట్ ఇచ్చిన మెసేజ్ మాత్రమే ఉంటుంది. అది ఇంతవరకు రాసిన దానికి అర్థం. సో ఇది ఇచ్చిన రెస్పాన్స్ని నేను ప్రింట్ చేశాను ఇక్కడ. యాక్చువల్గా అయితే నేను ప్రింట్ చేయాలి ప్లస్ స్టోర్ చేయాలి కనుక నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాను దీన్ని. సో వేరియబుల్లో స్టోర్ చేసి అది 2 ప్లేసెస్లో ఒకే వేరియబుల్ ఇస్తాను. సో దట్ విల్ బీ ఈజీ. 2 టైమ్స్ దాన్ని కాల్ చేసే బదులు వేరియబుల్ స్టోర్ చేసుకోవడం బెటర్. అసిస్టెంట్ మెసేజ్ ఇక్కడ ఇచ్చాను, మెసేజెస్కి అపెండ్ చేశాను. అండ్ సేవ్ మెమరీ కాల్ చేస్తే అదంతా దాంట్లో డంప్ అయిపోద్ది. ఎవ్రీ సేవ్ మెమరీ ఈస్ రైట్, నాట్ అపెండ్. సో అపెండ్ అవ్వదు, ప్రతి మెసేజ్ ఒకేసారి అంతా రాసేస్తున్నాను. సో నేను రన్ చేస్తున్నాను ఇప్పుడు. ఓఎస్ మిస్ చేశాను, ఓఎస్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయాలి. లెట్స్ ఇంపోర్ట్ అవుట్ దట్. ఓకే, ఇంపోర్ట్ చేశాను. ఓకే, మోడల్ ఆల్రెడీ లోడ్ అయింది కనుక లిటిల్ ఫాస్ట్. క్రియేట్ ఏ పోయమ్ ఆన్ లవ్. ఓకే, డిఫరెంట్ యాంగిల్. ఓకే, అవుట్పుట్ బాగానే ఉంది. ఇంకొకటి ఇద్దాం యూనివర్స్ గురించి. సమ్ పాయింట్స్ ఆన్ యూనివర్స్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఎస్, అంతే, సింపుల్. సో మనం ఏమైతే ఇచ్చామో అదంతా ఫైల్లో ఖచ్చితంగా స్టోర్ అవ్వాలి. క్విట్ అని ఇచ్చాను. మనం ఫైల్ చెక్ చేద్దాం. సో ఫైల్లో స్టోర్ అయ్యి ఉండాలి. చాట్ మెమరీ డాట్ జేసన్ చూసారంటే స్టోర్ అయ్యి ఉంది. ఓకే, మనం ఇచ్చినది వెనక్కి వచ్చిన అవుట్పుట్ అంతా.
సో దట్స్ ఆల్ గైస్. లోకల్ చాట్ బోట్ అనుకున్నట్టే 10 minutes లోపల క్రియేట్ చేసాం అనుకుంటాను. దిస్ ఈస్ ఆల్ లోకల్. సో నో టోకెన్స్ బర్నింగ్, నథింగ్. చాట్ జీపీటీ లెవెల్ అయితే కాదు, బట్ 5.3 ఈస్ వెరీ గుడ్. నెక్స్ట్ దాంట్లో ర్యాగ్ అనేది ఎలా చేద్దామో చూద్దాం. సో ఐ విల్ టేక్ లీవ్. ఉంటాను.